ఓకే, ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము, మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, మరి పనికిమాలిన వారితో సాంగత్యం చెయ్యకూడదు ఎందుకు? పనికిమాలిన వారితో సాంగత్యము చెయ్యకూడదు ఎందుకు? ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఎవరితో సాంగత్యము చేయాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు అనే విషయాల గురించి బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్పింది. స్పష్టంగా చెప్పినటువంటి విషయాలను మనం ఆలోచించాలి. ఆ విషయాలను పైన మన మనస్సు పెట్టాలి. ఆ విషయాలపైన మన మనస్సు పెడితేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఆ విషయం అర్థమైందా, ఆ విషయాన్ని మనం ఏం చేస్తాం? పాటిస్తాం. ఆ విషయాన్ని మనం పాటించడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పనికిమాలిన వారితో సాంగత్యం చేయకూడదు అని గ్రంథంలో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి 26వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. 26వ కీర్తన 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అంటున్నాడు. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు ఏమంటున్నారంటే, నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను. ఎవరితో? పనికి మాలిన వారితో. పనికి మాలిన వారంటే ఎవరు? పనికి మాలిన వారు. పనికి మాలిన వారని ఎవరినంటారు? నువ్వు ఏదైనా ఒక పనికి పిలిచావనుకో, నువ్వు ఒక పనికి పిలిస్తే నువ్వు పిలిచిన పనికి ఆ వ్యక్తి రాకపోతే, నువ్వు పిలిచిన పనికి ఆ వ్యక్తి రాకుండా ఆ వ్యక్తి దూరంగా ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి పేరు పిలవగానే, ఆ వ్యక్తి పేరు తలవగానే ఏమంటారు తెలుసా? పలానా వ్యక్తి పేరు తలవగానే ఏమంటారు తెలుసా? వాడు పనికి మాలినవాడు. అంటే నీ పనికి రాకపోతే నువ్వేమంటావు? మీరేమంటారు? మీరు పిలిచిన పనికి రాకపోతే ఏమంటారు? ఆ అబ్బాయితోనేమంటే ఆయన పనికి మాలినవాడు అంటారు. అయితే భక్తుడైన దావీదు గారు అంటున్నారు, నేను పనికి మాలిన వారితో ఏం చేయను? నేను సాంగత్యం చేయను అంటున్నాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అంటున్నాడంటే ఇంతకీ ఎవరికి పనికి మాలిన వారు వీడు? దావీదుకు పనికి మాలిన వారా? నీకు పనికి రాకపోతే నువ్వేమంటావు? పనికిరాని వాడు అంటారు. అయితే దావీదు గారు కూడా అంటున్నారు, నేను పనికి రాని వారితో సాంగత్యం చేయను అంటున్నాడు. పనికి రాని వారు ఎవరు? దావీదుకు పనికిరాని వారా? ఆలోచించండి. ఇప్పుడు దావీదుకు పనికి రానటువంటి వారితో సాంగత్యం చేయనన్నాడా? దావీదంటే ఎవరు? దావీదంటే ఎవరు? ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలీలకు రాజు కాబట్టి రాజు దగ్గర పనికొచ్చేవారు ఉంటారా, పనికి రాని వారు ఉంటారా? చెప్పండి. రాజు ఏ పనిని చెప్పని, ఎంత పనికి మాలిన వాడైనా ఆ పనిని ఏం చేయాలి? పనికి మాలిన వాడు కూడా రాజు చెప్పడానికి ఆ పనిని ఖచ్చితంగా చేయాలి. అయితే దావీదు గారి దగ్గర అయితే పనికొచ్చే దావీదు గారు అయితే తన పనికి వచ్చే వారి గురించి మాట్లాడడం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని పనికి రానివారు. ఎవరి పనికి? దేవుని పనికి రానివారు. దేవుని పనికి రానివారు. దేవుని పనికి రాని వారితో నేనేం చేయను? సాంగత్యము చెయ్యను, సహవాసం చెయ్యను. మనం గమనిస్తే ప్రియులరా, దేవుని పనికి రాని వారితో ఎవరి పనికి? దేవుడి పని చెయ్యని వారితో, దేవుడి కోసం బ్రతకని వారితో, దేవుడి మార్గంలో నడవని వారితో, దేవుడి గురించి ఆలోచించని వారితో దేవుని సహవాసంలో ఉండని వారితో నేనేం చేయనంటున్నాడు? సాంగత్యము చెయ్యను, సహవాసం చెయ్యను. ఎందుకు? వారితో సాంగత్యం ఎందుకు చేయవు? వారు ఎవరో తెలుసా? వారు పనికి మాలిన వారు. ఎవరి పనికి? దేవుడి పని అంటే వాళ్లకు లెక్కలేదు. దేవుడి పనిని పట్టించుకోరు. దేవుడి పనిని పట్టించుకోకుండా ఏం చేస్తారు వీరు? దేవుడి పనిని పట్టించుకోకుండా వీరు ఏం చేసి తెలుసా? వీరు చేసే పని ఏంటి తెలుసా? ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం
5వ అధ్యాయం 12వ వచనం. వారు సితార స్వరమండలములను తంబూర సన్నాయులను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పనిని గూర్చి ఆలోచించరు. వీరేం చేస్తున్నారు? తినాలి, త్రాగాలి, సుఖించాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఎంజాయ్, ఆనందించాలి. అందుకే తంబూర సన్నాయులను వాయించుచు స్వరమండలములు వాయించుచు తింటున్నారు, ద్రాక్షరసాన్ని త్రాగుచు. విందులు వినోదాలు కావాలి వీళ్ళకి. ఏం కావాలి తెలుసా? దేవుడి పని అవసరం లేదు వీళ్ళకి. ఎక్కడ విందు ఉంది, ఎక్కడ డిన్నర్, ఎక్కడ పార్ట్ ఉంది అక్కడ ఉంటాడు మనోడు. ఎక్కడ ప్రార్థన ఉంది అక్కడ ఉంటాడు. ప్రార్థన దగ్గర ఉంటాడు. ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఉంటాడు? ఎవరింటి దగ్గర బిర్యానీ ఉంది, బిర్యానీ అంటే విందు. ఎక్కడ విందు ఉంది అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? ప్రార్థన అప్పుడు కాదు, తినేటప్పుడు. అని వీడికి ఏం లేదు, దేవుడి పని అంటే లెక్కలేదు, దేవుడి పని గురించి ఆలోచించాడు, దేవుడి పని అంటే అవసరం లేదు, దేవుడి పని గురించి పట్టించుకోడు. ఇలాంటి పనికి మీరు ఆలోచించారా? దేవుని పని చేయని వాడితో ఏమంటారు? దేవుడి పని చేయని వాడిని ఏమంటారు? నీ పని చేయకపోతే నువ్వేమంటావు? మీ పిల్లోడే నీ మాట వినలేదనుకో, ఒరే అంగడికి పోయి టమాటాలు తీసుకురారా అన్నావు అనుకో, టమాటాలు తీసుకురారా అంటే నువ్వేం చేసావు? వాడు ఏం చేస్తావు? టమాటాలు తీసుకురాఫో అని చెప్పి తీసుకురాఫంటే వాడు నీ మాట వినుకోకూడదు పోయేమనుకో, రే పనికి రానోడు ఏటికి పోయి ఎంతసేపు అంటాడా? నీ పనికి రాకపోతే నువ్వు పనికి రానోడు అంటావు. మరి నువ్వు దేవుని పనికి రాకపోతే చెప్పండి, నిన్నేమనాలి? నువ్వు కూడా పనికి రాని వాడవే, మీరు కూడా పనికి రాని వారే. పనికి రాని వారు లోకంలో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఇలాంటి పనికి రాని వారితో నేను ఏం చేయనంటున్నాడు? ఈరోజు మనం ఆలోచించారా? దేవుని పని గురించి ఇప్పుడు లోపల నుంచి బయటికి పోయారనుకో వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఎవరి దగ్గర? దేవుని పనికి రాని వారితో, దేవుని పని చేయని వారితో, తిరుగుబోత్తో, తాగుబోత్తో, అంతే కదా, తిట్టుబోత్తో మనం ఎక్కడుంటాము? చెప్పండి, ఎక్కడుంటాం మనం? అక్కడే ఉంటాం, వారి దగ్గరే ఉంటాం, వారితోనే సహవాసం చేస్తాం, వారితోనే స్నేహం చేస్తాం, వారికే నమస్య పెడతాం. భక్తుడు ఏమంటున్నాడు? నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను. నేను పనికి మాలి, ఎందుకంటే వాళ్ళ దేవుని పనికి రాని వారు. ఈరోజు నువ్వు దేవుని పనికి రాని వారితో సాంగత్యం చేస్తున్నావంటే నీకు తెలియదు. చేస్తున్నావు ఏది తెలియకుండైనా చేయాలి, రెండవది తెగించైనా చేయాలి. నెంబర్ 1 తెలియకుండైనా అలాంటి వారితో సహవాసం చేయాలి. నెంబర్ 2 తెగించైనా అలాంటి వారితో సహవాసం చేయాలి. ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా, మనకేం తెలియదు తెలుసా? దేవుని పనికొచ్చేవారెవరో మనకు తెలియదు. ఎవరు? దేవుని పనికి వచ్చేవారెవరో మనకు తెలియదు, దేవుని పనికి రాని వారెవరో మనకు తెలియదు. అందుకే ప్రియులారా, అది ఎవరికి తెలుసు? చూడండి, ఎవరికి తెలుసు? ఏబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఏబు గ్రంథము పనికి మాలిన వారెవరు? ఆయనే. ఎవరి పనికి? తన పనికి రాని వారెవరు? దేవుడి పని. మీరు కూడా ఉన్నారు, మీరు వస్తున్నారా లేదా? ప్రతి ఆదివారం వస్తున్నారు, ప్రతి మంగళవారం వస్తున్నారు, ప్రతి శుక్రవారం వస్తున్నారు. మీరు దేవుని పని ఎంత చేస్తున్నారు? ఊకే వచ్చి కూర్చోవడమే నా పని అనుకోవడం కాదు, ఊకే వచ్చి కూర్చొని వినడమే నా పనిని కాదు. విన్న మాటలను బయటకు వెళ్ళి చెప్పాలి. బయటకు వెళ్ళి చెప్పడం నీ పని. దేవుడు నీకు ఇచ్చిన పని. నువ్వు ఆ పనిని చేయలేదనుకో, నువ్వు ఆ పనిని చేయకపోతే దేవుడికి ఏం తెలుసా? పలానా ఆమె పనికి మాలినది, పలానా ఆయన పనికి మాలినవాడు, పలానా ఆవిడ పనికి మాలినది, పలానా ఆ వ్యక్తి పనికి మాలినోడు. ఎవరు తెలుసు? ఆయన పనికి మాలిన వారెవరు ఆయన ఎరుగును. అంటే దేవుని పనికి రాని వారెవరో నెంబర్ 1 ఎవరికి తెలుసా? దేవుడికి తెలుసు. నెంబర్ 2 ఎవరికి తెలుసు? దేవుని భక్తులకు కూడా
తెలుసు. దేవుని పనికిరాని వారెవరో దేవుడికి తెలుసు. దేవుని పనికిరాని వారెవరో దేవుని భక్తులకు కూడా తెలుసు. ఆ భక్తులలో ఎవరో తెలుసా? ఒకడు, ఆయనే దావీదు గారు. ఎవరు? దావీదు గారు. దావీదు గారు అంటున్నారు, పనికి మాలిన వారెవరో నాకు తెలుసు కాబట్టి వారితో నేను ఏం చేయను? సాంగత్యము చెయ్యను అంటున్నాడు. ఈరోజు మనం పనికిరాని వారితో మనం సాంగత్యం చేస్తున్నామంటే, సహవాసం చేస్తున్నామంటే, స్నేహం చేస్తున్నామంటే మనకేం తెలుసా? పనికి మారిన వారెవరో, వారు ఎలా ఉంటారో మనకు తెలియదు. పనికి మాలిన వారెవరో, వారు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి అది ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. దావీదు గారికి తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, పనికి మాలిన వారితో నేను సహవాసము చెయ్యనంటున్నాడు. అయితే మనం చూద్దాం ఇప్పుడు. మీలో ఎవరినైనా నువ్వు పనికిరాని వాడివన్నా, మనకు ఎందుకు నేను పనికిరాని వాడినా అంటారు. మీరు పనికిరాని వారంటే మీరేమంటారు? ఏంటి మేము పనికిరాని వారమా అని మీరు అంటారు. అంటారా? ఖచ్చితంగా అంటారు. మీరు అంటారు, నేను పనికిరాని దాన్ని ఎందుకు, నేను పనికిరాని వారం ఎందుకు అని మీరు అంటారు. కాబట్టి పనికి మాలిన వారు ఎలా ఉంటారు? అంతే కదా. వారి లక్షణాలు చూద్దాం మనం. వారి యొక్క చేష్టలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క గుణగణాలు మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. పనికి మాలిన వారు ఎలా ఉంటారు? పనికి మాలిన ఓకే, ఇండైరెక్ట్గా నేను ఒక మాట తీయకుండా నేను బైబిల్ నుంచి చూపించకుండా మీకు చెప్పాను అనుకో, సార్ నన్ను పనికి మాలిన దాన్ని అన్నాడు, నేను ప్రార్థనకు రా, నేను వేరే చర్చికి పోతాను అంటారా? నేను రానా, ప్రార్థన వద్దా, దేవుడు వద్దు, ఏమొద్దు అంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం చూద్దాం గ్రంథాన్ని. పనికి మాలిన వారు ఎవరు? ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, వారు ఎలా ఉంటారో మనం చూస్తే, యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. యోబు గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. 13:4. మీరైతే అబద్ధములు కల్పించు వారు, మీరందరూ పనికి మాలిన. ఏం కల్పిస్తా తెలుసా? అంటే పనికి మాలిన వాడు ఏం చేస్తాడు? క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేయడం అంటే ఫ్యాన్ కనుగొన్న వ్యక్తి ఉన్నాడు, లైట్ను కనుగొన్న వ్యక్తి ఉన్నాడు, బల్బును కనుగొన్న వ్యక్తి ఉన్నాడు, సెల్ ఫోన్ కనుగొన్న వ్యక్తి ఉన్నాడు, మనం వేసుకున్నటువంటి బటన్ గుండీలను కనుగొన్న వ్యక్తి ఉన్నాడు, పేపర్ను కనుగొన్న వ్యక్తి ఉన్నాడు, పెన్నును ఇలా కనుగొన్న వారందరూ కూడా ఉన్నారు కదా. వారందరూ కూడా సృష్టికర్తలు వాళ్ళు. కానీ వీడెవడు తెలుసా? పనికి మాలిన వాడు దేన్ని సృష్టిస్తాడో తెలుసా? దేన్ని క్రియేట్ చేస్తాడో తెలుసా? వాడు ఏం చేస్తాడు తెలుసా? అబద్ధాన్ని కల్పిస్తాడు. కల్పించడం అంటే, కల్పితం అంటే అబద్ధం. కల్పితం అంటే ఏంటి? అబద్ధం. ఒక మాట చెప్తాను. అనగా ఒక రాజు, ఆ రాజుకి ఎంతమంది కుమారులు? 7 కుమారులు. వారు 7 ఏటికి పోయి, అదే ఏరా సముద్రం, ఏటికి పోయి 7 చేపలు పట్టుకొచ్చారు. 7 చేపల్లో ఎన్ని ఎండాయి? 6 ఎండే కానీ 1 ఎండలేదు. ఎందుకు నేను ఏమంటానంటే, నేను అడుగుతాను, అసలు ఇది నిజమా? ఇది నిజమా? ఇది అబద్ధం, ఈ కల్పితం ఇది. ఎందుకు? రాజు కొడుకులకి ఏటికి పోవాల్సినంత అవసరం ఏముండదు. అంతెందుకు మీరే ఉండరు, మీలో కొద్దిగా ఉన్నోళ్ళు ఉంటారు, అంతే కదా. మీలో కొద్దిగా బాగా డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు. డబ్బు ఉన్నోళ్ళు ఉంటే మీ పిల్లలు ఏటికి పోతారా? బజార్లో తీసుకొస్తారు చేపలు. మరి రాజు అంటే ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో ఎవడైనా చేపలు పట్టుకొచ్చేవాడు ఇంటికి వచ్చి ఇవ్వమంటే ఇలా కల్పితం. వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? పనికి మాలిన వారు ఏం చేస్తారు తెలుసా? మొదటి లక్షణం ఏంటి తెలుసా? పనికి మాలిన వారు అబద్ధాలను కల్పిస్తారు. అబద్ధాలను కల్పించేవాడు, అంతే కదా. వాళ్ళు మాట్లాడారనుకో, ఏమక చెప్పుకోకూడదక మాటలు, అసలు నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడేది తెలుసా? అసలు ఈ షోతో వినకూడదు, ఈ నోటితో మాట్లాడకూడదు. అయినా మా అక్కని నీకు చెప్తాను, ఏమిటికంటే నువ్వు నాకు బాగా తెలిసింది కాబట్టి. ఏదిది? కల్పన. కల్పించేవాడు ఎవరు? కవి. ఏది? కవి వర్ణిస్తాడు, కల్పించాడు. కవి నిజంగా కవి ఏం చేస్తాడు? వర్ణిస్తాడు. కానీ ఇతను ఏం చేస్తాడు తెలుసా? కల్పిస్తాడు. దేని కల్పిస్తాడు? అబద్ధాన్ని కల్పిస్తాడు. మనం అబద్ధికుడు, పనికి మాలినవాడు ఎవడో తెలుసా? అబద్ధాలను, లేనిపోనివి ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కల్పించేవాడే పనికి మాలినవాడు. పనికి మాలినవాడు ఎలాంటాడు? లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు కల్పించేవాడే పనికి మాలినవాడు. నెంబర్ 2, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం.
జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికి మాలిన ఏం చేస్తుంటాడు వీడు? 24 అవర్స్ ఇతని పని ఏంటి? అదిరే పని ఏంది? ఆ కొడుకు ఇట్లా, ఈ కొడుకు ఇట్లా, వాడిట్లా, ఈడిట్లా, వాడు సొంసారా, ఈడు సొంసారా, ఈడేం సుడుకోకున్నాడా, వాడేం సుడుకో, ఏవివి? ఎప్పుడు 24 గంటలు అదురుతూనే ఉంటాడు వీడు. పనికి మాలిన వాడు ఏం చేస్తాడు తెలుసా? అదురుతుంటాడు. అదిరేవాడు ఉన్నాడు అనుకో, ఓహో వీడు పనికి మాలినవాడు, ఏమనుకోవాలి తెలుసా? వీడు పనికి మాలినవాడు. అబద్ధాలు కల్పిస్తున్నాడు అనుకో, వీడు పనికి మాలినవాడు. అదురుతున్నాడు అనుకో, వీడు పనికి మాలినవాడు. నెక్స్ట్ చూడండి, అదే సామెతల గ్రంథం 16:27 వచ్చినాం. పనికి మాలినవాడు ఏందవ్వి? పనికి మాలినవాడు కీడును తవ్వి పైకెత్తుతాడు. ఎవడు వీడు? కీడు. వీడు తవ్వడం, వీడు మాట్లాడడం. తవ్వడం అంటే ఏంటి? నోటితో తవ్వుతాడు. వీడు మాట్లాడడం ప్రారంభిస్తే ఇదేంది, ఏముంటాయి అంత మేలు ఒక్కటి ఉండదు, మొత్తం ఏంటి? కీడే. ఎవరైనా కనబడారు అనుకో, ఎవరైనా కనిపించారనుకో, కనిపిస్తే వాళ్ళ దగ్గర మాట్లాడేది తెలుసా? మొత్తం కీడే. మేలు ఆ వ్యక్తికి మేలు చేసేది ఒక్కటి ఉండదు. కొంతమందితో కూర్చుంటే బీపీ రేజ్ అవుతుంది. కొంతమందితో కలిసిన తర్వాత కొంతమంది మీద ఉన్న ప్రేమలు పోతాయి. ఏమైపోతాయి? ఏం ప్రేమ పోయింది? ఎందుకు? ఎవడో ఏం చెప్పాడు మధ్యలో. వాడు తవ్వేదేడు తెలుసా? కీడును తవ్వుతాడు. అందుకే జరిగిన సంగతి తెలుసా? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏం చేస్తాడు? జరిగిన సంగతి ఏంటి? మాటి మాటికి ఎత్తువాడు. మాటికి అవులేప్ప అదొకటి చేసింటే భలే బాగుంటుండలే, సారుగుడితో పనికి రానోడు అదొక్కటి చేయలేదు, అదే ఎప్పుడెప్పుడు మాటికి అదేనా? అంటే మాటికి అదే ఎత్తుతున్నాడంటే వీడు ఎవడు? మన దగ్గర ఉన్నటువంటి సత్సంబంధాన్ని, మన దగ్గర ఉన్నటువంటి మంచి సంబంధాన్ని ఏం చేస్తాడు తెలుసా? విభేదిస్తాడు. విభేదం. అందుకే జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు, మిత్రభేదము కలుగజేయువాడు. కనుక ప్రియులను మనం ఆలోచిస్తే పనికి మాలిన వాడు ఏం చేస్తాడంటే కీడును తవ్వుతాడు. నెక్స్ట్ చూడండి, చివరిది సామెతల గ్రంథం 6:12 వచ్చినాం. కుటిలమైన మాటలు పలుకువాడు ఎవడు? కుటిలమైన మాటలు అంటే ఏంటి మహారాజు? కుటిలమైన మాటలు అంటే కుటిలమైన మాటలే. ఆ సోమరాజు, కుటిలమైన మాటలు అంటే కరెక్ట్ చెప్పు చూడి. కుటిలమైన మాటలంటే ఇవి కుట్రపూరితమైన. కుటిలత అంటే ఏంటి? కుటిలత అంటే కుట్ర, స్కెచ్, ప్లాన్. ఏం తెలుసా? ప్లాన్ చేస్తారు. ఏమని ప్లాన్ చేస్తారు తెలుసా? కుట్రపూరితమైన ప్లాన్. కుటిలమైన మాటలు ఎలాంటి తెలుసా? కుటిలమైన మాటలు పలుకుతాడు. కుటిలమైన పనులు చేసేవాడు కొంతమంది ఉంటారు. కుట్రపూరితంగా ఉంటారు పనులు అవి. మన దగ్గరకు వస్తాడన్నా నమస్తేనా అంటాడు, వెనక్కే దోగింటాడు గొంత. మా సార్ అబ్బబ్బబ్బా మా సార్ చెప్పినట్లే ఎవరు చెప్పరు అని పక్కన తగిలిస్తాడు లింక్. ఎవడు? కుటిలుడు. అందుకే మరి మన కవతాళ మండలంలో ఒక వ్యక్తి ఉండేవాడు, రౌడూరులో ఉండేవాడు. అతని పేరే మర్రేగౌడ్. అంటే ముఖ్యమంత్రులు కూడా భయపడాలి. గజ్జ వణకాలి ఆయన దెబ్బకి. ఆయన ఎంత ఉంటాడు? గింతే ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. ఆయన్ని ప్రతి ఒక్కరు భయపడేవాళ్ళు ఆయనకి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ భయపడేవాళ్ళు. ఎందుకు? ఆయన అంటే అంతే భయం. ఎన్నో 100-120 హత్యలు చేశాడంట ఆయన. ఆయనతో ఆపోజిట్ పెట్టుకుంటే ఇంకంతే. అయితే ఆయన్ని చంపాలని ప్లాన్ వేశారు. ఆయన్ని చంపాలని కుట్ర. ఏంటి కుట్ర? ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆదోని కోర్టుకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ప్లాన్ చేశారు అందరూ. ప్లాన్ చేసి ముందు బర్రెలు పెట్టారు, బర్రెల తర్వాత గొర్రెలు పెట్టారు. ఏవి? ఇప్పుడు ఇక్కడ తప్పితే
అక్కడ దొరుకుతాడు, అక్కడ తప్పితే ఇక్కడ దొరుకుతాడు. అయితే కారులో వచ్చాడు, కారులో వచ్చి ముందంతా ఎక్కడ బ్రిడ్జ్ దగ్గర, డ్రాప్ దగ్గర, బ్రిడ్జ్ దగ్గర, వంక దగ్గర బర్రెలు పెట్టారు. బర్రెలు పెడితే ఆయనకు డౌట్ వచ్చింది, ఏమో జరుగుతుంది అని. వాటిని తీయండి అంటే మధ్యలో అక్కడి నుంచి వచ్చారు, వచ్చి పట్టుకున్నారు, ఆయన్ని చంపేశారు. అంటే ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? దీన్నే కుట్ర. ఏది? దీన్నే కుట్ర. కుట్రపూరితమైన మాటలు పలికే వారినే, కుట్రపూరితమైన ఆలోచనలు ఉండేవారినే ఏమంటారు తెలుసా? కుటిలుడు అంటారు. ఏది? కుటిలమైన. కొంతమంది ఏవి అవి ఉత్తి పెదలోటే ఉగలాడుతుంటావు. అవి ఏమో తెలియదు, తోలుబొప్పల ఆట లెక్క ఉగలాడుతుంటావు అవి. ఏది? కుటిలమైన మాటలు పలికేవాడు, కుటిలమైన కుట్రపూరితమైన మాటలు పలికేవాడు పనికి మాలినవాడు. పనికి మాలినవాడు ఎలా ఉంటాడు? అబద్ధాలు కల్పిస్తాడు. అబద్ధాలను కల్పించేవాడు ఉంటే వాడు పనికి మాలినవాడు. ఎప్పుడు 24 hours 24 గంటలు అదురుతూ ఆడిపోసుకుంటున్నాడు అనుకో, వాడు కూడా పనికి మాలినవాడు. నెక్స్ట్, కీడు తలపెట్టేవాడు. ఉనింది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పి మొత్తం వాళ్ళింటికి వీళ్ళింటికి రొంకలు పెట్టేవాడు. వీడు కూడా పనికి మాలినవాడు. కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తూ, కుట్రపూరితమైనటువంటి మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాడు అనుకో, వీడు కూడా ఎవడో తెలుసా? పనికి మాలినవాడు. పనికి మాలినవాడు ఎలా ఉంటాడంటే, ఎలా ఉంటాడు? దేవుని పని పట్టించుకోడు, అబద్ధాలు కల్పిస్తాడు, కుట్రలు చేస్తాడు, కుతంత్రాలు చేస్తాడు, లేనిపోనివి కల్పిస్తాడు. లేనిపోనివి కల్పించి ఇద్దరిని విడదీస్తాడు. వీని పనేంటి? వీడే దేవునికి కూడా దూరం చేస్తాడు అవసరమైతే. వీడే పనికి మాలినవాడు. ఎవరు? పనికి మాలినవాడు. అందుకే పనికి మాలిన వారు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. మీ స్నేహితులలో ఎవరైనా అబద్ధాలు కల్పించేవారు ఉన్నారా? ఉంటారు, ఎందుకు లేరు? అదిరే వాళ్ళు ఉన్నారా? బ్రహ్మాండంగా. వాళ్ళకి రొంకలు పెట్టేవారు ఉన్నారా? ఉన్నారు. కుట్రపూరితమైన మాటలు చెప్పేవారు ఉన్నారా? ఉన్నారు. అయితే ఇలాంటి వారితో మీ సహవాసం ఉంటే ఇమీడియట్లీ ఏం తెలుసా? తొందరగా వారికి మీరు దూరం అయిపోండి. వారికి ఏమైపోండి? దూరం అయిపోండి. వారికి దూరం అయిపోండి. పోనీ ఇదే గుణాలు మీలో ఉన్నాయా? ఏ గుణాలు? ఓకే, పక్కలో ఉన్నాయా? వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపో. మరి మీలో ఉన్నాయా? మీలో ఉంటే వెంటనే వీటిని మానేసుకోండి. అలాంటి మాటలు మాట్లాడేవారుంటే వారి దగ్గర నుంచి దూరం అయిపోండి. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఉంటే వారికి దూరం అయిపోండి. అంత మాత్రమే కాదు, అలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే వాటిని విడిచిపెట్టండి. ఎందుకు తెలుసా? పనికి మాలిన వారితో సాంగత్యము చెయ్యను అని దావీదు గారు అన్నారంటే ఎందుకన్నారు తెలుసా? ఎందుకన్నారు? పనికి మాలిన వారితో ఏముంది? పనికి మాలిన వారితో ఏముందో చూడండి ఒకసారి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం 3వ లైన్. నహూము గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం 3వ లైన్. మరియు నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు ఏం సిద్ధపరిచింది తెలుసా? సమాధి సిద్ధం చేశాను. నువ్వెవరు తెలుసా? పనికి మాలిన వాడవు. నువ్వు పనికి మాలినవాడు. పలికి మాలిన వాడికి ఏ రెడీగా ఉంది? సమాధి. ఏంటి సమాధిని ఏమంటారు? సమాధిని ఏమంటారు? సుశీలమ్మ, సమాధిని ఏమంటారు? సమాధిని సమాధి అంటారు. ఇంకేమంటారు? అంతే కదా. ఏమంటారు సమాధిని? ఏమంటారు? గుంత. ముచ్చితే గుట్లు, తెరిసే గుంత. ఏమంటారు? సమాధి, గుంత. చూడు, అడుక్కోకుండా అమ్మ ఎలిసం చెప్పు. చూడు, గుట్లు అంటారు, సమాధి అంటారు. సమాధి అంటే గుంత. ఏ గుంత? పనికి మాలిన వారికి ఏ రెడీగా ఉంది? గుంత రెడీగా ఉంది. సమాధి రెడీగా ఉంది. ఏంటి సమాధి? సమాధి అంటే ఏంటి సమాధి అంటే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం
మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నాశనకరమగు గోతి నుండి, నాశనకరమగు గోతి, నాశనకరమగు సమాధి అంటే ఏంటి తెలుసా? సమాధి అంటే సమాధి కాదండి, ఓయ్ నాశనకరమగు గోతి, గుంత. ఏ గుంత? గుంతలో నాశనం ఉందా? గుంతలో కుళ్ళుందా? చెప్పండి. గుంతలో నాశనం ఉందా? గుంతలో కుళ్ళుందా అని మనం ఆలోచన చేస్తే గుంతలో కుళ్ళుంది కానీ నాశనం లేదు. అందుకే ఏమంటే తెలుసా? నాశనకరమగు గోతి, నాశనకరమగు గోతి. నాశనకరమగు గోతిలోనికి, గోతి ఎవరికి సిద్ధపరిచాడు దేవుడు? నాశనకరమైన గోతి ఎవరికి సిద్ధం చేశాడు? పనికి మాలిన వారికి. పనికి మాలిన వారికి నాశనకరమగు గోతిని సిద్ధం చేశాడు. నాశనకరమగు గోతిలోనికి వెళ్ళేవారెవరు? పనికి. ఎవరెవరు పనికి మాలిన వారు? నెంబర్ 1 అబద్ధాలు కల్పించేవారు. నెంబర్ 2 వదరబోతులు. నెంబర్ 3 కీడును తవ్వేవారు, కీడును తవ్వి పైకెత్తేవారు. నెంబర్ 4 కుటిలమైన మాటలు పలికేవారు. వీరు మాత్రమే పనికి మాలిన వారు అనుకుంటే పొరపాటు. ఇంకా చూడండి 28వ అధ్యాయం సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. ప్రాణము తీసి, ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి. ఏ తెలుసా గోతి అంటే? ఏ గోతి? నాశనకరమగు గోతి. ఏ తెలుసా? ప్రాణము తీసి దోషం కట్టుకుంటాడు. ఏం కట్టుకున్నాడు తెలుసా? ప్రాణం తీశాడు, దోషం కట్టుకున్నాడు. ప్రాణము తీసి దోషం కట్టుకొని వాడు గోతికి పరిగెడతాడు. ఏ ప్రాణం తీశాడు? హత్య చేస్తాడు. ఏ తెలుసా? మీలో ఎవరైనా హంతకులు ఉన్నారా? హలో, మీరు ఎవరైనా నరహంతకులు ఉన్నారా? పురుషుల్లో మీలో నరహంతకులు ఉన్నారా? ఉంటే ఎస్, లేకపోతే నో. ఉన్నారా? ఉన్నారా? మాటలు లేవా? ఉన్నారా లేరా? లేరు. మీలో మీలో ఉన్నారు నరహంతకులు? ఎవరైనా చంపిన వాళ్ళు ఉన్నారా? 2-3 కూలీలు చేశారా? చేయలేదు. మీలో హంతకులు లేరు, మీలో హంతకులు లేరు. అందుకే అంటున్నాడు ప్రాణము తీసి దోషము కట్టుకున్నారు. వీళ్ళు ఏం చేసా? ప్రాణం తీశారు, దోషం కట్టుకున్నారు. ప్రాణం తీసి దోషం కట్టుకున్నవారు ఎక్కడికి పరిగెడుతున్నారు? గోతికి పరిగెడుతున్నారు. అయితే మీరు చెప్పారు, ఇంతవరకు ఏం చెప్పారు తెలుసా? మాలో నరహంతకులు ఎవరు లేరు సార్ అన్నారు. మేము ఎవరి ప్రాణం మేము తీయలేదు అన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ గ్రంథాన్ని చూద్దాం. ఎవరు ప్రాణం తీసిన వాళ్ళు ఎవరో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. సామెతల గ్రంథము, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు మీలో ఉన్నారు. మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది? పొడిచినట్లు ఉంటుంది. పొడిచి ఏమవుతాడు? ఒక మనిషి కత్తితో పొడిస్తే ఏమవుతాడు? ఏమైపోతాడు? మరణిస్తాడు. మీలో కూడా ఏమన్నా తెలుసా? మీలో మీ మాటలు ఎలా ఉన్నా తెలుసా? కత్తి. మీ మాటలు ఉంటే పోటు పొడిచినట్లు. పోటు అంటే పొడవటం తీయటం, పొడవటం తీయటం, పొడవటం. ఎన్నిసార్లు పొడిచారు? కత్తిపోటు వంటి మాటలు పలికేవారు మీలో ఉన్నారు. కత్తిపోటు వంటి మాటలు అంటే ఒక మనిషి మాట్లాడితే ప్రాణం పోతుంది. ఆమె మాట్లాడితే నేను చచ్చిపోయి ఆ రోజే ఆమె పలానా వాళ్ళు అంటే నేను రాను, ఆమెకు నమస్కారం. ఎందుకంటే ఆమె ఆ రోజే చంపింది, ఇంకేమున్నా నేను శవంగా ఉన్నాను అంటే మాటలతో కూడా చంపేవారు ఉన్నారా? చెప్పండి. మాటలతో కూడా చంపేవారు ఉన్నారా? ఎస్. ఇప్పుడు మాటలతో చంపిన అంతకులు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. మాటలతో చంపుతామా? మాటలతో మేం చంపామా? మాటలతో చంపడం అంటే ఏంటి తెలుసా? ద్వేషపూరితమైన మాటలు, ద్వేషపూరితమైన భాష, ద్వేషపూరితమైన ఆలోచనలు. వీరు ద్వేషిస్తారు, వీరు దేశిస్తారు. మరికొంతమందిని కూడా ద్వేషించటానికి పురికొల్పుతారు. ఏం చేస్తారు? మరికొంతమందిని కూడా ద్వేషానికి పురికొల్పుతారు. అందుకే ప్రియులారా, మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే, కత్తిపోటు వంటి మాటలు అంటే కత్తిలు తీసుకొని పొడిచేలా మాట్లాడడం కాదు, కానీ ద్వేషపూరితమైన మాటలు, దేశపూరితమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఏమవుతారు? చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదు. ఎవరిని? సహోదరుని ద్వేషించేవాడు. ఎవరిని? ఎలా ద్వేషించావు? ద్వేషపూరితమైన మాటలు మాట్లాడావు. నీవు దేశపూరితమైన మాటలు మాట్లాడడమే దేశపూరితమైన మాటలే కత్తిపోటు వంటి మాటలు. అలా కత్తిపోటు వంటి మాటలు పలికి ఎంతమందిని చంపారు మీరు? అమ్మా, ఎంతమందిని చెప్పారు? ఎంతమందిని చెప్పారు చెప్పండి? చెప్పలేదా? కొట్లాడినప్పుడు నువ్వేం సొంసారా, నీ మొగుడేం సొంసారా అని చంపావా చంపలేరా? వాళ్ళు నిజంగా వాళ్ళు ఏ తప్పు చేసినారు? ఏ తప్పు చేయని వాళ్ళని మీరు నిందించలేదా? వాళ్ళని చంపారా? వాళ్ళని ద్వేషించారా? వాళ్ళని ద్వేషిస్తే మీరు ఏమవుతుందో తెలుసా? నరహంతకులు. ఇప్పుడు చేయెత్తండి. గోతికి నాశనం, పాతాళం అనే గోతికి పరిగెత్తే వాళ్ళు తెలుసా? ప్రాణము తీసి దోషం కట్టుకున్నారు. ఎలా ప్రాణం తీశారు? కత్తిపోటు వంటి మాటలు పలికి. ఏవయ్యా కత్తిపోటు వంటి మాటలు అంటే ద్వేషపూరితమైన మాటలు. ఎలాంటి మాటలు? ద్వేషపూరితమైన మాటలు పలికి ఎంతమందిని చంపారు? చేతులెత్తండి. నేనంటాను ఇక్కడ కూర్చున్న స్త్రీలైన నరహంతకులే, పురుషులు కూడా నరహంతకులు. ఎందుకు? మనం నోటి మాట ద్వారా ఎవరినో ఒకరి మనసు నొప్పించాము, ఒకరి మనసును చంపాము. వాళ్ళని ఏం తెలుసా? శారీరకంగా మనం చంపేసిన నరహంతకులు చాలామంది మీలో ఉన్నారు. ఒక్కడు కూడా మంచోళ్ళు లేడు, ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు. అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నరహంతకులు. పూకే ముసుగులు వేసుకున్నారు కానీ పెద్ద దయ్యాలు. మీరేమంటే వైట్ అండ్ వైట్ మంచి డ్రెస్సులు వేసుకొని మంచి పౌడర్ వేసుకొని వచ్చారు, కానీ మీరు కూడా పెద్ద నరహంతకులే. ఉన్నారా లేదా? అందుకే ప్రియులరా, అందుకే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఎవరైతే సహోదరుని ద్వేషిస్తాడో, సహోదరుని ద్వేషించే వారికి నిత్య జీవం లేదు. సహోదరుని ద్వేషించేవాడు ఎవడు తెలుసా? పనికి మాలినవారు. అందుకే పనికి మాలిన వారికి ఏది రెడీగా ఉంది? గోతి రెడీగా ఉంది, గొయ్య రెడీగా ఉంది. ఏముంది రెడీగా? గోతి రెడీగా ఉంది. ఏ గోతి రెడీగా ఉంది తెలుసా? ఏ గోతి ఉంది రెడీగా? ఏ గోతి ఉంది చూడండి ఒకసారి. ఏ గొయ్యి ఉందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. అక్కడ ఏముంది తెలుసా? పనికి మాలిన దాసుడు. పనికి మాలిన దాసుడు ఎవడో తెలుసా? ఎవరా దాసులు? నువ్వు, నేనే, మనమే. మనకు పని ఇచ్చాడు. ఏమిటో తెలుసా? మనకు పని ఇచ్చాడు. పనిస్తే, మీరు గమనించారా? పనిస్తే ఇచ్చిన పని చేయలేదనుకో, ఇచ్చిన పని చేయని వాడిని ఏమంటారు? పనికి మాలిన వాడు అంటారు. పనికి మాలిన వాడిని ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? చివరికి ఏం చేశాడు? ఆ పనికి మాలిన దాసుని పట్టుకొని ఎక్కడ ఏంటి తెలుసా? వెలుపల చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. పనికి మాలిన వారు, మీరు గమనించారా? పనికి మాలిన వారందరూ గోతికి వెళతారు. ఏ గోతి అంటే అది వెలుపల చీకటి అనే గోతి, వేదనకరమైన గోతి, పాతాళమనే గోతి, వ్యాతన పడే గోతి. ఆ గోతిలోనికి వెళతారు. ఎవరు వెళతారు తెలుసా? ఎవరైతే దేవుని పని చెయ్యలేదో, ఎవరైతే దేవుని పని చెయ్యకుండా పనికిరాని వారుగా ఉన్నారనుకో, పనికిరానిగా ఉన్న వారందరూ కూడా పాతాళమనే గోతికి వెళతారు. పాతాళమనే గోతికి చాలామంది వెళ్ళిపోయారు. అందుకే ప్రియులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు, ఇప్పుడు నేనేమడుగుతున్నా తెలుసా? మీలో దేవుని పనికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పోయిన వారం విన్నారు కదా వాక్యం? విన్నారా? పోయిన వారం ఆదివారం వాక్యం విన్నారు. ఆదివారం వాక్యం విని ఈ ఆదివారం వరకు ఎన్ని రోజులు? పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఎన్ని రోజులు? 8 రోజులు. ఈ 8 రోజుల్లో మీరు ఎంతమంది దేవుని పని చేశారు? ఎంతమంది దేవుని గురించి ప్రకటించారు? ఎంతమంది దేవుని గురించి చెప్పారు? అంటే మీరు ఎవరన్నమాట?
దేవుడు అంటాడు, ఒరేయ్ పనికి మాలిన వారు మీరు. ఏది? వారమంతా కూలిపోకుండా ఇంటికాడ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తలేదు. వారమంతా అస్సలు కూలే వేయలేన పని అంటే మీ పని అయితే వారమంతా చేస్తారు, దేవుడి పని అయితే ఎప్పుడు లేదు. ఎలాగా? ఇట్లుంటే ఎట్లా? ఇలాగుంటే మీరు ఎలా? మీరెవరో తెలుసా? మీరెవరు? పనికి మాలిన వారు. మిమ్మల్ని అడిగితే ఏం చేయాలి తెలుసా? మిమ్మల్ని అడిగితే టక్కా 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 చెప్పాలి. దేవుడా నేను వచ్చాను, దేవుడా పలానా వాళ్ళకి చెప్పాను, దేవుడా నేను చెప్పడం నాకు రాలేదు, దేవుడా మా సార్ని తీసుకొని పోయి చెప్పాను, దేవుడా తీసుకొని పోయి చెప్పించాను, దేవుడా ప్రార్థన పెట్టించాను, దేవుడా నీ మాటలు వినిపించాను, దేవుడా అనాలి. పని చేస్తేనంటావు, పనికిరని దద్దమ్మలంతా మీరు. మాటలేం పౌరుషంగా ఉంటావు. ఏముంటుంది తెలుసా? పౌరుషంగా అది సార్ ఇది సార్ అంటాడు. ఏముండదు, నా దగ్గర ఏమి ఫుల్ ఉంది, దేవుడి దగ్గర ఏమి నీళ్ళు ఉంది, బ్యాలెన్స్. నా దగ్గర ఏమి మంచిగా పనికి వచ్చే వాళ్ళగా బిల్డప్ ఇస్తారు, కానీ దేవుడి దగ్గర మాత్రం బిల్డప్లు నడవు బిడ్డ. ఆయనకు పనికి మాలిన వారెవరు, పని చేయని వారెవరు, పని చేసిన వారెవరు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కనుక ఈ దినాన మీరందరూ కూడా గమనించాలి, నేను దేవుడి పని ఎంత చేశాను. వారం తీయాలి లిస్ట్ బయటకు, అంతే. ఏం చేయాలా? వారం ప్రతిరోజు. వారానికి ఎన్ని రోజులు? 8 రోజులు. ఈ 8 రోజుల్లో నేను దేవుని పని ఎంత చేశాను? ఎంతమందికి నేను దేవుడి గురించి చెప్పాను? ఎంతమందికి నేను దేవుని మాటలు చెప్పాను? కాదు సార్, నాన్న చెప్తే ఎవరు మారుతారు సార్? నువ్వు చెప్పితే మారలేకుంటే నువ్వు చెప్పావా లేదా? నువ్వు చేసావా పని? మాట్లాడ దేవురాడా, నువ్వు పని చేసావా? నేనేమన్నా బైబిల్లో చూడండి ఒకసారి, బైబిల్లో ఒక ఆమె ఉంది చూడండి ఒకసారి. బైబిల్లో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీయో నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమర్యలలో అనేకులు ఎవరిమే? ఎవరు సమరయ స్త్రీ? ఎట్లాదేమే సమరయ స్త్రీ? ఎలాంటి స్త్రీ ఆమె? ఒక వ్యభిచారి అయిన స్త్రీ. ఎవరు తెలుసా? ఆడవాళ్ళు కూడా అంటారు, మా అమ్మ చెప్తే ఎవరు వింటారు సార్? వ్యభిచారి మాట విని ఊరోళ్లలో చాలామంది మారారు. అక్కడ సమరయ స్త్రీని దేవుడు అనుకో, బిడ్డ నా కోసం ఏం చేసావు బిడ్డ అంటే, దేవుడా నీ కోసం మా ఊరినే మార్చాను, దేవుడా మా ఊరిలో ఉన్నవారందరినీ మార్చాను, దేవుడా అంటే నేను నీ పని చేశాను, దేవుడా నేను పనికిరాందానిగా ఉండలేదు. లోకం దృష్టిలో వ్యభిచారి పనికిరానిది అవ్వచ్చు ఆవిడ, కానీ ఆమె ఎలాంటి తెలుసా? పనికొచ్చినది, ఊరినే మార్చినది, ఊరినే యేసుప్రభు నమ్మే విధంగా చేసింది. సమరయ స్త్రీని అడిగితే, బిడ్డ నా కోసం ఏం చేసావంటే, ప్రభువా దేవా నా ఊరినే నీ వైపు మళ్ళించాను. ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలో అనేకులు యేసును నమ్మారు. యేసుప్రభుని ఎవరిని బట్టి? వ్యభిచారిని బట్టి. వ్యభిచారి చెబితేనే, వ్యభిచారము కలిగిన స్త్రీ చెప్తేనే దేవుని మాటలు విన్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు మీ మాటలు వినరా? వింటారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ ఎవరు? చక్కగా సంసారం చేసుకునే సంసారులు. వ్యభిచారి మాటే విన్నప్పుడు సంసారుల మాట విని మారరా? తప్పకుండా మారుతారు. అయినా మరి ఆమె చేసిన పనులు మీరెందుకు చేయలేకపోతున్నాడు? చేతగానే దద్దామని ఇప్పుడు చెప్పాను కదా, మీ చేత కాదు దేవుడి పని మీరు చేయలేరు. దేవుడి ముందు ఏం చేస్తారో దోషులుగా నిలబడతారు. అదే సమరయ స్త్రీని అడిగామనుకో, నా ఊరినే మార్చాను ప్రభు అంటది. నెక్స్ట్ చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. పేతురు గారిని అడిగాను, పేతురు గారు మీరు ఏం చేశారు? దేవుడు నా పని ఏం చేశారు పేతురు అంటే, ప్రభువా నేను ఎంతమందిని మారిచాను? 3000 మందిని నా ఒక్క ప్రసంగం ద్వారా మారిచ్చాను అంటాడు.
సమరయ స్త్రీని అడిగినా ఎస్ మై లార్డ్, నేను నీ పని చేశాను అంటాడు. పేతురుని అడిగితే పేతురు గారు అంటారు ఎస్ మై లార్డ్, నేను కూడా నీ పనిని చేశానంటాడు. ఇంకా చూడండి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. ఎవరితను? కొర్నేలు ఏం చేశావు నాయన అంటే, ప్రభువా నా కుటుంబాన్ని నీ భక్తిలో నడిపాను, ప్రభువా నా కుటుంబాన్ని నేను రక్షించా, నా కుటుంబాన్ని నేను కాపాడా అంటాడు. నెక్స్ట్ చూడండి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. ఎవరు ఆమె అంటే? ఎవరు? లుదియా ఇంటివారు. లుదియా దేవుని మాటలు విన్నది. లుదియా దేవుని మాటలు విని తన కుటుంబానికి చెప్పింది, తన కుటుంబాన్ని మార్చింది, వారికి అందరికీ కూడా బాప్తిస్మము ఇప్పించింది. మనం గమనిస్తే ప్రియులారా, సమరయ స్త్రీని అడిగినా నేను నీ పని చేశాను అంటుంది. పేతురు గారిని అడిగినా నేను నీ పని చేశాను అంటాడు, నీ పని చేశానంటాడు. అదే కొర్నేలుని అడిగిన ప్రభువా నా కుటుంబాన్ని నేను రక్షించుకున్నా అంటాడు. అదే లుదియా స్త్రీని అడిగితే ప్రభువా నేను దేవుని మాటలు విన్నాను, నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటానంటది. మరి నిన్ను అడిగితే, మిమ్మల్ని అడిగితే మీ సమాధానమేమి? మీరు మీ ఇంటిని రక్షించుకోలేదు, ఇంటి పక్కన ఉన్న వారిని రక్షించలేదు, సమాజాన్ని రక్షించలేదు, మిమ్మును కూడా రక్షించుకోలేదు. మీరు ఎవరు? పనికి మాలిన వారు. ఎవరు? పనికి మాలిన వారు. పనికొచ్చే వీరు ఎవరు తెలుసా? ఎవరు వీరు? దేవుడి పనికి వచ్చిన వారు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఎక్కడికి వెళ్తారు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందుండి మృతులు ధన్యులని రాయుము, వారు తమ ప్రయాసములు భూమి మీద ఎంతో కష్టపడ్డారు దేవుడి కోసం, ఎన్నో ప్రయాసపడ్డారు దేవుని పని కోసం, దేవుని పని చేశారు, దేవుని పని కోసం ప్రయాసపడ్డారు. తమ తనువురు చాలించారు, తమ జీవితాన్ని ముగించుకున్నారు. తమకు మరణం వచ్చింది. మరణం ద్వారా ఏమైపోయారు తెలుసా? విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు మనం గమనిస్తే పిల్లరా, ఎవరైతే భూమి మీద దేవుని పని చేస్తూ దేవుని పని కోసం ప్రయాసపడతారో వారే పనికొచ్చేవారు. ఎవరైతే దేవుని పని ఉందని తెలిసినా దేవుని పని చెయ్యకుండా, దేవుని పనిని పక్కన పెట్టి దేవుని పనిని పట్టించుకోకుండా ఉన్నారనుకో, వారే పనికిరాని వారు. ఈ పనికిరాని వారికి ఏముంది తెలుసా? ఏముంది పనికిరాని వారికి? అగ్నిగుండం ఉంది. ఏది? పాతాళం ఉంది. నాశనమనే గోతి ఉంది. ఈ నాశనమనే గోతిలో ఏముంది తెలుసా? ఏడుపు పండ్లు కొరుకుట అనే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలంటే దేవుని పని చేయాల్సిన అవసరం లేదు, నీ పని చేసుకునే బతికితే చాలు. అయితే నువ్వు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే, విశ్రాంతి పొందే స్థలానికి వెళ్ళాలంటే మనం భూమి మీద దేవుని కోసం కష్టపడాలి, దేవుడి పని చేయాలి. దేవుడి పని చేసి పనికిరాని వారితో సాంగత్యము చేయకూడదు. ఎందుకంటే పనికిరాని వారితో సాంగత్యం చేసావా నువ్వు కూడా పనికి రాకుండా, అంతే కదా. తాగబోతు జత నేను ఇంతకుముందు తాగుతుండలేదు సార్, వాడిని జత కట్టుకొని నేను తాగితే అంటాడు. కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు కూడా నేను తాగడం లేదు సార్, వాడిని చూసి వాడే నాకు నేర్పించాడు అంటారు, అంతే కదా. ఒకరు వెనక తిరిగితే వాళ్ళ బుద్ధులు వస్తాయి. తిరుగుబోతు బుద్ధి వచ్చిందా? తిరుగుబోతు వెనక తిరిగావా నువ్వు తిరుగుకంటే ఉంటావు 24 hours, అంతే. రాత్రి లేదు పోగులు లేదు. తాగబోతు తిరిగావా తాగబోతులతో నువ్వు, తిట్టుబోతు వెనక తిరుగుతున్నావా తిట్టుబోతు అవుతావు. అదే దేవుని పని చేసేవాడు వెనక తిరిగితే చెప్పండి, దేవుడి పని చేసేవాడు వెనక తిరిగితే. ఎప్పుడైనా మీరు గమనించారా? దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని పని చేసేవాడు అక్కడ ఎవరి పక్కన ఉండాలి? దేవుని పని చేసే వ్యక్తి పక్కనే ఉండాలి. పనికిరాని వారి పక్కన ఉన్నావు అనుకో, నువ్వు కూడా పనికిరానోడుగా మారిపోతావు. అందుకే ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కొడవలి ఆకరాయి, కొడవలి ఆకరాయికి దగ్గర కొడువులు ఉంటేనే కొడువులకి ఏమి అందము? చాలా అందం. ఎందుకు అందము? మొండిపోయినట్లల్లా ఏం చేస్తుంది? పదం చేసేది ఒకటి ఉంది. నువ్వు కూడా భక్తుడవైన నువ్వు మరొక భక్తుడితోనే ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుడికి దూరం అయ్యావు అనుకో, దేవుడికి వెనకవుతున్నావు అనుకో, వెనకవుతుంటే భక్తుడు అంటే ఎవరు తెలుసు? మనం ఎలా ఉన్నాం, మొదట్లో ఎలా ఉన్నాం, మనం అలానే ఉండాలంటే వాడు వెనుక్కున్నాడు ఏం చేస్తాడు? అవునులే అలానే ఉండాలని చెప్పి వెనుక్కున్నాడు ఏం చేస్తాడు? ముందుకు వస్తాడు. అదే పూర్తి ఎనుకున్నోని చేత ఎవరిని? లోక సంబంధమైన దేవుని పనికి రానని చేత కట్టావనుకో, వాడేం చేస్తాడు? ఏం పోతావు ప్రార్థనకి అని వాడు ఏం చేస్తాడు? వెనక్కి గుంచుతాడు.
డిన్నర్ ఉండద్దా పోదాం నీ ఏంటే మీ సార్ చెప్పిన వాక్యం నువ్వు మారితివి అందరు అందరు సంవత్సరాలు దాపో చూసాం దా ఎక్క బండి ఎక్కువ. పనికి రాని వాడి జత కట్టేవనుకో ఏం చేస్తాడు? వెనక లాగుతాడు. అదే నువ్వు పనికి వచ్చేవాడు జత కట్టేవనుకో వెనక పడినవాడు ఏం చేస్తాడు? ముందుకు లాగుతాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవుని పనిలో ఉన్న వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని కోసం బ్రతికే వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని పనిలో ఉండే వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. అలాగైతే మనం ముందుకు వెళతాము. ఆకరాయి నుంచి చోట కొడుగులు ఉందనుకో దానికి ఎప్పుడు షార్పే, మొండిగైనట్లలా. నువ్వు కూడా ఒక భక్తుడితో ఉన్నావు అనుకో నువ్వు ఎప్పటికీ షార్పే, నువ్వు ఎప్పుడు దేవుని పనిలో ఉంటావు. నువ్వు దేవుని పనిలో లేకుండా శేషం సార్ కొంతమంది శేషం సార్ మామూలు మస్తు చేసినప్పుడు మరి ఇప్పుడేమేదే దాడయ్యేది ఇప్పుడు అంత పాత చరిత్రలు అన్నీ రక్త చరిత్రని రామ్ గోపాల్ వర్మ తీసాడు కదా, అంత పాత చరిత్రలు డబ్బా చరిత్రలు చెప్తారు తప్ప ఇప్పుడు ఏమి లేదు. చరిత్ర సృష్టించాలి అదే కదా, చరిత్రను సృష్టిస్తాలి. ఏమో జరిగింది చెప్తాడు అంత డబ్బా అరిగిపోయింది. మీరు ఆలోచించారా? అరిగిపోయింది చెప్తారు. మామ చేసి మా అట్లు చేసి రాత్రులు చేసి ఒక పాట 3 రోజులు పాడితే మరి ఇప్పుడు 3 రోజులు పాడి ఏం పడే మూలకు పడేవి. ఇప్పుడు తాగుబోతుగా తిరుగుబోతుగా రోడ్డు మీద దొంగగా వ్యభిచారిగా మట్కా ఆడేవాడుగా గుట్కా వేసేవాడుగా ఉన్నావా లేదా? ఏమైపోయావు? నీ చరిత్రలొద్దు. ఇప్పుడు నువ్వేం చేసావో చెప్పు. దేవుడు కూడా మిమ్మల్ని అదే అడుగుతాడు. నా కోసం ఏం చేశారు, నా పని ఎంత చేశారని దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆయనకు సమాధానం ఇచ్చేవారుగా ఉండాలి. సమరస్త్రీని అడిగాడు అనుకో చెప్తుంది, పేతురుని అడిగితే చెప్తుంది, లూదియమ్మని అడిగితే చెప్తుంది, పౌలు గారిని అడిగితే ఆయన కూడా చెప్తున్నా. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నా పనికి ఫలము మీరు కారా. ఎవరికి? నేను చేసిన పనికి ఫలితం మీరు గారా? కొరింథీ సంగతి చెప్తాడు. సంగమా నా పనికి ఫలం మీరు కాదా, మీరే నా పనికి ఫలం. నేను మిమ్మల్ని రక్షించాను. దేవుడు అడిగితే దేవుడా 3 కాండాలు తిరిగాను, ఎన్నో సంఘాలను కట్టాను దేవుడా, ఎంతోమంది ఉన్నారు దేవుడా అని దేవుడు పౌలు గారు చెప్తారు. కాబట్టి ఎవరిని అడిగితే వాళ్ళు లెక్క చెప్తున్నారు. నిన్ను అడిగితే నీ దగ్గర లెక్క ఉందా? నువ్వేం చేసావు దేవుడి పని? పోయిన వారం అంతా మీరు ఏం చేశారు చెప్పండి. ఒకవైపు నుంచి అడిగామనుకో ఏం చేశారంటే ఏం చేసేలేరు. ఏం చేసావు? బువ్వా పప్పు వండుకునేవే, తినేవే, షెద్దు కట్టుకునేవే, శేనికి పోయేవో, కొలుపు తీసేవో, ఇంటికి వచ్చావు, మరి తోముకునేది, గిన్నెలు తోముకునేది, మరి బువ్వ వండేది, మరి వండుకునేది. ఈ పనిలే చెప్తారు కానీ దేవుని పని గురించి మనం చెప్పం. కాబట్టి దేవుని పని ఖచ్చితంగా మనం పత్తేరేటప్పుడు కానీ, బుడ్లేరేటప్పుడు కానీ, కొలుపు తీసేటప్పుడు కానీ 2 దేవుని మాటలు చెప్పారనుకో మనకు దేవుడు ఇచ్చిన పని పూర్తయిపోతుంది. వాళ్ళు మారతారా మారరా మనకు సెకండరీ. ఏది చెప్పటం మన ధర్మం. కాబట్టి ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. దేవుని పని చేయండి. దేవునికి పనికొచ్చేవారుగా ఉండండి. దేవుని పనికొచ్చేవారుగా ఉండి ఆయన పనిలో ఉండి పరలోకాన్ని సాధించాలని మీకు తెలియజేస్తున్నాను. ఆయన పని ఉందని తెలిసి కూడా ఈ ఇష్టానుసారంగా తిరిగారనుకో మీరు పనికి మాలిన వారు అవుతారు. పనికి మాలిన వారైతే